తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి సంఘటన వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్కు మద్దతుగా రాజోల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి ఆలయానికి కూటమి నేతలు హిందూ సంఘాల సభ్యులు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వైసీపీ పనిచేస్తోందని ఆరోపించారు. ఆ దీక్షకి మద్దతుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ తిరుపతి వెంకన్నబాబు అనేది చాలా పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయంలో లడ్డూ ప్రసాదం అంటే ఈరోజు మనం ఎవరైనా లడ్డూ ప్రసాదం అనేటప్పటికి కాళ్ళు చెప్పులున్న తీసి పక్కన పెట్టి ప్రసాదం తీసుకుని పరమ పవిత్రంగా చూసుకునే ప్రసాదాన్ని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆవు నెయ్య అనే పదానికి అర్థం మార్చేసి ఒక డబ్బు కోసం దేన్నైనా దోసేసి రకాల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో లడ్డూని అపవిత్రం చేసిన ఈ జగన్కి బుద్ధి రావాలనేది ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షకి ఈ వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు చాలా వక్రీతి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజోల్ నియోజకవర్గం రాజోల్ గ్రామం నుంచి రాజోల్ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం వరకు ఎన్డీఏ కూటమి సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి అది ల్యాబ్ ద్వారా నిరూపణ. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి పాయశిక్ష దీక్షకు మద్దతుగా మన రాజోలు నియోజకవర్గ ఇవాళ నిర్ణయించినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడికి అనేక రకాలైనటువంటి దాంట్లో భాగంగా పవిత్రంగా భావించే హిందూ మతస్థుల